నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివకేశవ సమ్మేళన స్వరూపుడు, అమృతత్వ ఆకారుడు, హరిహర తనయుడు స్వామి అయ్యప్ప. దీక్షా విధానం ద్వారా భక్తులకు సులభ ప్రసన్నమూర్తిగా ప్రకటితమయ్యే అయ్యప్ప స్వామి శబరిగిరి శిఖరాన, పంపానది తీరాన పరంజ్యోతిగా వెలుగొందుతున్నాడు. ఆ మణికంఠుని దివ్య ఆధ్యాత్మిక ప్రభులు తెలుగునాట కాంతిపుంజాలై బాసిల్లుతున్నాయి. అయ్యప్ప ఆరాధన అనే భక్తి చైతన్యం ఊరూరా పరిడివిల్లుతూనే ఉంది. ఆ నేపథ్యంలో ఎన్నో అయ్యప్ప దివ్య సన్నిధానాలు తెలుగు నేలపై వెల్లివిరుస్తున్నాయి. ఆ సంవిధానంలోనిదే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగర శివార్లోని విశాఖ ఉక్కు కర్మాగార ప్రాంగణంలో నెలకొన్న అయ్యప్ప స్వామి ఆలయం. ఈ సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. విశాఖపట్నం ఉక్కు నగరంలో భాసిల్లుతున్న అయ్యప్ప సన్నిధానం స్వామి భక్తుల పాలిట శబరిగిరి ధామంగా వర్ధిల్లుతోంది. పంచభూతనాథునిగా, పంబానది తీర వాసునిగా వెలుగొందే స్వామి అయ్యప్పను భక్తులు శరణఘోషతో ప్రసన్నం చేసుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప అనే పావన మంత్రం ఈ లోగిలిలో ప్రతిధ్వనిస్తుంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. దుష్ట శిక్షణ, సజ్జన సంరక్షణ అనే శ్రీ మహావిష్ణువు అవతార పరంపరలో శివలీలా వినోదంతో శివకేశవుల ఏకీకృత రూపధారిగా అయ్యప్ప ఆకృతి దాల్చాడు. అలాంటి అయ్యప్ప స్వామి అద్భుత స్వామిగా, పరంజ్యోతి సుప్రకాశమూర్తిగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా పూర్తిగా కేరళలోని ఆలయ వాస్తుశైలిలో ఈ సన్నిధి ఆకృతి దాల్చింది. నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం. కేరళలోని శబరిమల ఆలయ నిర్మాణ రీతిలో రూపొందిన ఈ ఆలయం విశాఖ ఉక్కు నగర ప్రాంగణంలో భక్తుల పుణ్య విశేషానికి ప్రతీకగా ప్రకటితమవుతోంది. వందనమయ్యా అయ్యా శరణమయ్యా, శరణమయ్యా అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. నేత్రానందదాయకంగా ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఆకర్షిస్తోంది. రెండు జన్మ లేకుండా చూసే స్వామి శరణం. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. మూడు మెట్టు ఎక్కే వేళ మోహన రూపుడు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. ముల్లు కాల నేలే స్వామి మోహిని సుతుడు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. నాలుగు మెట్టు ఎక్కే వేళ పందళ రాజు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. నాలుగు దిక్కుల నేలే స్వామి అయ్యప్ప స్వామి శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్య. సర్వభూతదయ, ఇంద్రియ విగ్రహం, అహింస, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం, ఈ 8 అంశాలు అయ్యప్ప అర్చనకు కావలసిన ఆధ్యాత్మిక పుష్పాలు. స్వామి దీక్షా సంవిధానం ఎన్నో నియమాల తోరణం. విష్ణు శివతత్వాల సమగ్ర స్వరూపం అయ్యప్ప అవతారం. అలాంటి అయ్యప్ప స్వామి అనంతరూపిణిగా అప్రమేయ పరతత్వ రూపంతో అలరారుతున్నాడు.
పంచలోహమూర్తిగా విశాఖ ఉక్కు నగరిలో విలక్షణ శోభిత సన్నిధానములో భక్తులకు దర్శన భాగ్యాల్ని అనుగ్రహిస్తున్నాడు. 2008 సంవత్సరం మే 16న ప్రతిష్ఠితమైన ఈ ఆలయం స్వామి భక్తుల పాలిట దివ్యపెన్నిదిగా అలరారుతున్నది. తలపాగా ధరించి పంచలోహ సమన్వితంగా తీర్చిదిద్దిన మూర్తిగా సంపూర్ణ అలంకారాలతో దీపారాధన వెలుగు జిలుగులతో స్వామి తేజరిల్లుతున్నాడు. నిజధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః. స్వామివారి పంచలోహ విగ్రహాన్ని కేరళలోని హస్తకళల కేంద్రం పూంపుహార్లో సజీవ కళ నేపథ్యంగా తీర్చిదిద్దారు. అయ్యప్ప మూల విరాట్ సమక్షంలో స్వామి ఉత్సవమూర్తి కూడా నెలకొని ఉంటుంది. కార్తీక మార్గశిర మాసాలలో దీక్షను స్వీకరించే అయ్యప్ప స్వామి భక్తులు స్వామిని ప్రతినిత్యం దర్శించుకుంటారు. స్వామిని సంపూర్ణంగా తిరువాభరణాలు పుష్పమాలికలతో అలంకృతంగా తిలకించగానే భక్తుల మనసు ఆనందరసార్ణవమవుతుంది. ధన్యోహం శబరిగిరీశ నీరూపదర్శనం భవభయహరణం సర్వేశ అంటూ భక్తులు తమ భక్తి తత్పరతను వ్యక్తం చేస్తారు. మనస్సు శరీరాలలోని ఆంతరంగిక బాహ్య కల్మషాల్ని క్షాళనం చేసే అద్వైతమూర్తి అయ్యప్ప. ఈ రీతి శివతత్వానికి ప్రతీక. స్వామి తన కుడి చేతిని చిన్ముద్రగా ప్రదర్శిస్తే ఎడమ చేతి చిటికన వేలును వయ్యారపు వంపుగా ప్రకటిస్తాడు. ఇది మోహిని రూపానికి సూచిక. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. మహేశ్వరునికి ఇష్టమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమైతే శ్రీహరికి ఇష్టమైన మార్గశిరంలో ఈ దీక్ష పతాక స్థాయిని అందుకుంటుంది. పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమే నివాస. అనంత మహిమోపేతుడు ఆశ్రిత వరదుడైన అయ్యప్ప దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యకారకం. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. భక్తులకు సాధకులకు సిద్ధులకు కార్యసిద్ధిని జయాన్ని సకల క్షేమాన్ని అనుగ్రహం చేసే అద్భుత అపురూప మంత్రం స్వామియే శరణం. అలాంటి మంత్ర మందిర నిలయుడైన అయ్యప్ప ఆరాధనలో శరణాగతి తత్వానికి విశేష ప్రాధాన్యముంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే సర్వాత్మనా సమర్పణా భావంతో అయ్యప్ప అనుగ్రహాన్ని భక్తులు అందుకోవచ్చు. పూర్ణ జ్ఞానానంద స్వరూపధారిగా స్వామి అయ్యప్ప స్వయం ప్రకాశమూర్తిగా శోభిల్లుతున్నాడు. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే ఈ సన్నిధానం హరిహర క్షేత్ర దివ్యధామంగా సాకారమవుతోంది. తత్వమసి అహం బ్రహ్మాస్మి వంటి వేదవాక్కులకు ప్రతీక అయ్యప్ప. ఈ కేరళ తాంత్రిక విధాన ప్రకారమే మన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పోలిన విధంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలన్నటువంటి మా యొక్క సంకల్ప బలము, ఈ దానికి తదనుగుణంగా స్వామి యొక్క ఆశీస్సులతోటి ఆ నమూనాను రూపొందించుకొని 2008వ సంవత్సరం మే 16వ తారీఖున ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కార్తీక మార్గశిర మాసాలలో సంపూర్ణంగా పుష్యమాసంలో సంక్రాంతి వరకు ఉక్కునగరంలోని అయ్యప్ప సన్నిధానం సందడిగా ఉంటుంది. అలాగే ప్రతి నెల ఉత్తర నక్షత్రం నాడు స్వామికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తారు.
కలియుగ జగన్నివాస అఖిల భువన దీపం భక్త చిత్తాబ్దసూనం సురగణముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం. భూతనాథుడు ధర్మశాస్త్ర స్వరూపుడైన అయ్యప్ప నెలకొన్న ఈ సన్నిధి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన విశేష పూజాధికాలతో ఆలయాన్ని ఆరంభం చేస్తారు. జనవరి 14 వరకు స్వామి ఆరాధనా పరంపర విశేషంగా కొనసాగుతుంది. కలియుగ జగన్నివాస లీలా మానుష వేష కలియుగ జగన్నివాస లీలా మానుష వేష. కుండలిని శక్తిని జాగృతం చేసే అయ్యప్ప ఆరాధన దీక్ష ఓ రకంగా సూక్ష్మ తరహా సన్యాసం లాంటిదే. యోగశాస్త్ర సంవిధానంగా ఈ దీక్ష యోగాంశాల సమాహారం. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం శుభదినాన స్వామివారికి అభిషేకాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పంజరంలో బంధితమై దారి లేక ఉంది నా జీవాత్మ నిన్ను చేర ఉత్సుకతో పరమాత్మ సన్నిధానం కోరుతోంది. గుక్క తిప్పుకోలేకుండా శరణాలు పాడుకుంటూ కొండ ఎక్కొస్తున్నా అలమటించి పోతున్నా చెయ్యి చాచి నీదరికి కొనిపోవా. దేహమాత్మను భ్రాంతి పోదో. కార్తీక మార్గశిర మాసాలలో విశేష పూజలు నిత్యం కొనసాగుతాయి. మరచి మనగలనా నీవాడా కలియుగ జగన్నివాస లీలా మానుషవే. విశాఖ ఉక్కు నగరంలోని శ్రీ అయ్యప్ప దివ్యధామంలో పలు ఉపాలయాలున్నాయి. కళామయంగా కేరళలోని శబరిమల ఆలయంలోని ఉపాలయ నిర్మాణ కొలతలతో ఈ ఆలయాల సమాహారాన్ని తీర్చిదిద్దారు. చూడముచ్చటైన కళారీతులతో ఈ ఉపాలయాలన్నీ ఆకర్షణీయంగా శోభిల్లుతాయి. ఉక్కు నగరంలోని మణికంఠుని నెలవు ఎన్నో ఉపాలయాల కొలువు. స్వామి అగ్రజుడైన మహాగణపతి సన్నిధి ప్రత్యేకంగా భాసిల్లుతుంది. వాణీ లక్ష్మీ గణనాథ బుద్ధి సిద్ధి మోషిక వాహనుడు మోదక ప్రియుడు అయిన సిద్ధిబుద్ధి గణపతి వరసిద్ధి వినాయకునిగా దర్శనమిస్తున్నాడు. లక్ష్మీ గణనాథ బుద్ధి సిద్ధి గణనాథ ఆది దైవరాయ ఆనతీయరావా ఆది దైవరాయ ఆనతీయరావా వాణీ లక్ష్మీ గణనాథ బుద్ధి సిద్ధి గణనాథ ఈ నెలవుకు సమీపంలోనే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంటుంది. నాలోన ఉప్పొంగేను నవ చైతన్యం నీ దివ్య స్వరూపమే కన్నులలోన. అయ్యప్ప సోదరునిగా స్వామి దివ్య కళల్ని సంతరించుకుని ఉంటాడు. నీ మంగళ ప్రతిమ తులసిమాల నీ మంగళ ప్రతిమ తులసిమాల మెడలో వేయగా నా గుండెలోన నీ జ్యోతి నిండి వెలిగెను. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం. స్వామి తిందగతోం తందనతో అయ్యప్ప తిందగతో స్వామి తిందగతోం తందనతో అయ్యప్ప తిందగతో. ఈ ఆలయాల చెంతనే మాలికాపురత్తమ్మ సన్నిధి ఉంటుంది.
హృదయం ఒక తంబుర నీ నామం నాదంలా నా జీవన గానంలో నన్ను వదలకు నేను వీడను నీ తలపులు నా తలలో నిరంతరం సాగాలి నా తలపై ఇరుముడివై నీ చెంతకు నడవాలి నాడులలో నవనాడులలో. ఈ ఆలయ ప్రాంగణంలోనే వేణుగోపాలస్వామి మందిరం కూడా నెలకొని ఉంటుంది. మురళీ మోహనునిగా స్వామి ముగ్ధమోహనంగా దర్శనమిస్తాడు. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం. ఆలయ ముంగిట పదునెట్టాంబడి పేరిట 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు అధిరోహించడం అంటే దివ్య జ్ఞానాన్ని ఆర్జించడం. 18 పూర్ణ సంఖ్య. ఈ సంఖ్య పరిపూర్ణతను సాధించిన విజ్ఞానానికి సంకేతంగా చెబుతారు. వేద భాష్య శాస్త్రాల పేరైనా తెలిసేనా ఆ గీతా రహస్యాలు అవగాహనమయ్యేన సాధారణ. భక్తుల అభీష్టం మేరకు ప్రతినిత్యం గణపతి హోమం, చండీ హోమం నిర్వహిస్తారు. పాడించగమాకు గతి పదములనే కొలిచి పదములగా పదములలో భక్తి నింపి పాడెదనయ్యా ప్రాణమున్న వరకు గాన సేవ చేసేదనయ్యా. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే. దైవ ఉపాసన సాంప్రదాయంలో అయ్యప్ప ఆరాధన ఓ విశేష ఆధ్యాత్మిక ప్రక్రియ. దీక్షా నేపథ్యంగా సాగే అయ్యప్ప ఆరాధన పవిత్రమైన జీవనం గడపటానికి, నియమబద్ధ జీవితం కొనసాగించటానికి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఉపయుక్తమవుతుంది. చంచలమైన మనస్సును మండల దీక్షతో ఒడిసి పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఈ లోగిలి అయ్యప్ప దీక్షాధారులతో, భక్తులతో, భజనలతో, ఆధ్యాత్మిక క్రతువులతో కార్తీక మాసం నుంచి మార్గశిరం చివరి వరకు సందడిగా ఉంటుంది. ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు కూడా విశేషమైనటువంటి భక్తుల సౌజన్యంతో కార్యక్రమాలు జరగటం, ఆ తర్వాత స్వామి యొక్క సంకీర్తనలతోటి ఈ యొక్క దేవాలయం అంతా కూడా విశేషమైనటువంటి ఆదరణతోటి ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14 అంటే మకర సంక్రాంతి వరకు ఈ ఆలయం ఆరాధనలు, అర్చనలు, దీక్షలతో కళకళలాడుతుంది. విశాఖ మహానగరంలోని వివిధ ప్రదేశాల నుంచే కాక జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి మాలధారణ చేసి గురుస్వాముల సమక్షంలో దీక్ష స్వీకరిస్తారు. ప్రత్యేక పర్వదినాలు, మకర సంక్రాంతి తరుణంలో ఈ ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో నయన సమ్మోహనంగా అలంకరిస్తారు. అయ్యప్ప శరణం స్వామి శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం, అయ్యప్ప శరణం. కనిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. ఏకభుక్తమే ఊటో నీకు అర్పణం ఊటో, ఏకభుక్తం భవార్పణం. దైహిక భోగం విడిచేది, ఐహిక భోగం మరిచేది. భక్తి ప్రపత్తులు దాటేది, శరణు శరణమని చాటేది. స్వామి శరణం, అయ్యప్ప శరణం స్వామి.
లక్ష్మీ తులసి, 1,00,000 మల్లెలు, 1,00,000 చామంతులు, 1,00,000 బిల్వాలతో అయ్యప్ప స్వామిని అర్చన చేస్తారు. ఈ మండల దీక్ష సందర్భంలో స్వామివారి సంధ్యాహారతికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. దివ్యక్షేత్రంగా వెలుగొందుతోన్న ఉక్కు నగరం అయ్యప్ప సన్నిధానం భక్తులకు మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అనేక ప్రాంతాల నుండి రైలు, రోడ్డు మార్గాలలో విశాఖపట్నం చేరుకున్న భక్తులు అక్కడ నుండి అక్కయ్యపాలెం, కంచరపాలెం, గాజువాక జంక్షన్, వడ్లపూడి జంక్షన్ మీదుగా స్టీల్ ప్లాంట్లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప ఆరాధన, దీక్ష భక్తులను సకల శ్రేయస్సుల వైపు నడిపిస్తుంది. విజ్ఞాన శాస్త్రపరమైన రహస్యాలు, యోగశాస్త్ర అంశాలు, ఆరోగ్య కారకత్వాలు, ఆధ్యాత్మిక విశేషాలు అయ్యప్ప ఆరాధనలో, దీక్షలో అంతర్లీనంగా ఉన్నాయి. ఆ అద్భుత అవతారమూర్తిని స్వామియే శరణమయ్యప్ప అనే శరణఘోషతో సదా ఆర్తిగా కీర్తిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.